దేవుడు చెప్పాడు, నరుల హృదయము వారి బాల్యము నుండే చెడిపోయింది. మరి బాల్యము నుండి చెడిపోయిన మరి ఈ సమాజాన్ని, వారి హృదయాలను మార్చడానికి మనం ఏం చేయలేమా? మీకేం బాధ లేదా? మీకేం బాధ్యత లేదా? ఈ సమాజంలో ఉన్నందుకు, ఈ ప్రాంతంలో దేవుడు మీకు జన్మనిచ్చినందుకు, ఈ సంఘంలో దేవుడు చేర్చినందుకు మీ కృతజ్ఞత ఏమీ లేదా? ఆ బాధ్యతను మీరేం పంచుకోలేరా? అంత భారమా? ఒకవేళ భవిష్యత్తులో అందులో మన పిల్లలుంటే, మన చుట్టూ ఉన్నవారు వలన మన పిల్లలు బాధితులైనా లేదా కారకులైనా దాన్ని జీర్ణించుకోగలవా? అప్పుడు తట్టుకోగలదా నీ హృదయం? మనం ఎందుకు చేస్తున్నాం? ఎంతసేపు సమాజం కోసం చేస్తున్నాం అనుకోకండి. ముందు మన కోసం ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ, ఈ సమాజాన్ని కూడా సరి చేయడానికి మనల్ని మనం మలచుకుంటూ, వాక్యానికి అనుకూలంగా ఈ సమాజాన్ని కూడా వాక్యం వైపు తిప్పడానికి. వాక్యం కేవలం పబ్లిక్ వినిపించడం కోసమే కాదు. అసలు ఎక్కువగా పబ్లిక్ కంటే ఎక్కువ వాక్యం వింటుంది ఎవరంటే మనమే వింటున్నామండి. వారం వారం మన వాక్యం వింటున్నామా? అందరికి వినిపిస్తున్నామా? ప్రతి ఆదివారం మనం కూడుకున్నప్పుడు మనమే కదా వింటున్నాం. మనం ఎవరికో వినిపించడానికి వెళ్ళిపోతున్నాం. వద్దంటాం లేదు. దానికంటే ముఖ్యంగా ఎక్కువగా మనం వింటున్నాం. ఎందుకంటే ముందు మనం బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన పనులు బాగుండాలి. అంటే మనం ఎంత వాక్యం వింటే, ఎంత వాక్యం నేర్చుకుంటే అప్పుడు మనం బాగుపడతాము. మనం బాగుంటూనే మరలా ఈ సమాజాన్ని మనం కూడా మార్చుకోవాలి.